హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము సింగపూర్లో క్లౌడ్ ఫారెస్ట్కి వచ్చాం. సో ఇదిగో చూస్తున్నారుగా, ఇదే క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఇది చుట్టుపక్కల మొత్తం ఒక బిల్డింగ్ లాగా కట్టేసి లోపల ఈ క్లౌడ్ ఫారెస్ట్ అయితే కట్టారు. సో చూశారు కదా, వాటర్ అనేది పైనుంచి పడతా ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం ఒక 5-6 అంతస్తులు ఉండిద్ది. సో మొత్తానికి లోపల ఏం చేశారంటే మొత్తం చెట్లతో కప్పేశారు, పైనుంచి వాటర్ పడేటట్టు చేశారనమాట. చుట్టుపక్కల ఏమో అద్దాలతో కప్పేశారనమాట. సో ఇది ఈ క్లౌడ్ ఫారెస్ట్ చూడటానికి రావాలంటే మనం టికెట్ తీసుకొని రావాలి. ఇది టికెట్ ఎలా ఉండిద్ది అంటే, ఇక్కడ లోకల్ వాళ్ళకి లేకపోతే ఇక్కడ వర్క్ చేసే మాలాంటి వాళ్ళకి $12 ఉండిద్ది. అదే ఎవరైనా విజిటర్స్ వచ్చారంటే బయట సైడ్ నుంచి, సో వాళ్ళు $25 పెట్టుకొని రావాలి. అంటే సుమారు 1500 అవుతుంది అనమాట బయట వాళ్ళకి అయితే. ఇక్కడ ఉండే వాళ్ళకి అయితే ఏమో 800 దాకా అవుతాయి. సో ఈ క్లౌడ్ ఫారెస్ట్లో మొత్తం మొక్కలు సుమారు ఒక 1000 మొక్కలు దాకా ఉంటాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్లో దొరికే మొక్కలు మొత్తాన్ని, పూల మొక్కల్ని, ఇంకా డిఫరెంట్ మొక్కలను కూడా తీసుకొచ్చి ఇక్కడ అయితే వేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉండిద్ది అనమాట. అంటే ఈ ట్రీసు, ఇక్కడ ఫ్లవర్స్ కానీ, డెకరేషన్ కానీ అంతా చాలా నీట్గా ఉండిద్ది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫొటోస్ తీసుకోవటానికి అయితే చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఫారినర్స్ కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ లోపలంతా కూడా చూడవచ్చు, చాలా బాగుంది చూడటానికి. సో ఎవరైనా సింగపూర్ వచ్చినట్లయితే ఈ క్లౌడ్ ఫారెస్ట్ చూడకుండా వెళ్ళబాకండి, ఎందుకంటే ఇది సింగపూర్లోనే చాలా యూనిక్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, మొత్తం సినిమా షూటింగ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏంటంటే లోపల అది ఒక చైనీస్ టెంపుల్. సో అందుకే చైనీస్ వాళ్ళ డెకరేషన్ చేశారనమాట. చూసుకున్నట్లయితే ఈ మధ్యలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ థింగ్స్ పెడుతున్నారనమాట. ఇక్కడ లోపల అద్దాల్లో కొన్ని ఏదో పురాతన కాలం లాంటి అలా ఎగ్జిబిషన్ లాగా పెట్టడం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇంకా ఈ ఫ్లవర్స్ అనేది పైకి అల్లిచ్చారనమాట. సో ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి దిగి. అంటే ఇది మొత్తం స్టెప్స్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే లిఫ్ట్ ఉండిద్ది. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఆ లిఫ్ట్ ద్వారా అయితే పైకి రావచ్చు. నడిచేవాళ్ళు అయితేనేమో లిఫ్ట్ ఉండిద్ది. సో దాని ద్వారా, లిఫ్ట్ కాకుండా మనకి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. పైన కూడా డెకరేషన్ చూసారుగా ఎలా ఉందో. ఇవన్నీ కూడా చైనీస్ మోడలే అనమాట. ఎందుకంటే ఇక్కడ సింగపూర్లో చైనీస్ ఎక్కువ ఉంటారు, అదిగాక కలర్ఫుల్గా ఉండిద్ది అని చెప్పేసి డెకరేషన్ మొత్తం కూడా చైనీస్ స్టైల్లో చేశారు. చూశారు కదా, ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇదేంటంటే పైన ఈ క్లౌడ్ ఫారెస్ట్లో అప్పుడప్పుడు ఏంటంటే మనకు మేఘాలు వస్తాయి కదా, అట్లా క్లౌడ్స్ని వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్గా రిలీజ్ చేస్తారనమాట. మంచులాగా వచ్చి పడతా ఉండిద్ది అనమాట. అది ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఇంకా మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా క్లౌడ్స్తో నిండిపోయిద్ది. అప్పుడైతే చాలా బాగుండిద్ది అనమాట. మనం చూద్దాం, ఇప్పుడే కొంచెం ఆగితే వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేస్తారు. అది పాక్ కూడా చూస్తున్నారు కదా ఎదురుగా. అంతా ఏంటంటే సాటర్డే సండే చూసుకున్నట్లయితే ఈ క్లౌడ్ ఫారెస్ట్ మొత్తం కూడా జనాలతో ఫుల్ అయిపోయి ఉండిద్ది. ఎక్కువ జనాలు వస్తారు, సుమారు ఏంటంటే క్యూలో నిలబడతారు అనమాట. ఇంకా సమ్మర్లో చూసుకున్నట్లయితే క్యూ బయట దాకా 1 కిలోమీటర్ క్యూ ఉండిద్ది అనమాట ఇది చూడటానికి వచ్చేవాళ్ళు. అక్కడ చూశారు కదా, ఎదురుగా ఒక చైనీస్ టెంపుల్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే చిన్నది, అంటే చూడటానికి బాగుండిద్ది అని చెప్పేసి క్రియేట్ చేశారు. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో చైనీస్ టెంపుల్స్ అన్నీ కూడా అట్లానే ఉంటాయి, అందుకోసమే వాళ్ళు క్రియేట్ చేశారు. మేమైతే క్యూలో నిలబడ్డాం లోపలికి వెళ్ళటానికి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. మేము ఇంకా పైకి వెళ్ళాలంటే ఏంటంటే లోపలికి వెళ్ళి స్టెప్స్ ద్వారా కానీ లేకపోతే లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి. సో ఇప్పుడే మేము లోపలికి వచ్చాం, లోపల నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉన్నాం. చూశారు కదా ఎట్లా ఉందో, పైన అంతా గాజుతో కప్పేశారు అనమాట. బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్, లోపలే ఉంటాయి అవన్నీ కూడా. సో వీళ్ళు దీంట్లో పనిచేయడానికి సుమారు ఒక 300 మందో 400 మంది ఉంటారు. అంటే చెట్లకి వాటర్ పెట్టడం కానీ, లేకపోతే ఏదన్నా మందులు కొట్టడానికి, ఇంకా ఏంటంటే క్లీన్ చేయడానికి, లోపల ఏంటంటే ఇట్లా టూరిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, అట్లా ఏంటంటే ఒక 300 మంది దాకా దీంట్లో పనిచేస్తూ ఉంటారు. సో చూడవచ్చు మనం లోపల మొత్తం కూడా ఏంటంటే డిఫరెంట్గా డెకరేట్ చేశారన్నమాట. ఇది చూశారుగా, లోపల నుంచి చూస్తే బయట వ్యూ ఎట్టుగానే వస్తుందో, మెరీనా బే శాండ్స్ హోటల్ కానీ, ఆ పక్కన డౌన్ టౌను అంతా చాలా బాగా వస్తుంది. ఇది 5th ఫ్లోర్ అనమాట. సో ఈ 5th ఫ్లోర్లో కూడా ఏంటంటే కింద లేని కొన్ని ఉండి అనమాట. పైన ఏంటంటే జస్ట్ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేశారు. అదేవిధంగా ఏంటంటే తామరాకులు ఉంటాయి కదా, అలాంటివన్నీ వైట్ ఫ్లవర్స్ మొత్తం పెట్టేశారు అసంటివన్నీ. సో ఇటు చూసుకున్నట్లయితే ఇది మొత్తం పార్క్ అనమాట. ఇది పెద్ద పార్క్, ఈ పార్కులో కట్టారు ఇలాంటి 2.
సో మేము పైనుంచి ఇప్పుడు కిందకి దిగటానికి అయితే వెళ్తున్నాం. సో ఇది ఇట్లా ఉండిద్ది అనమాట. దిగే కాడ ఏంటంటే చూశారు కదా ఎట్లా ఉందో, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో పైనుంచి చూస్తే కింద కళ్ళు తిరిగినట్టు ఉంటాయి, ఎందుకంటే ఇది చాలా పెద్ద హైట్లో ఉందన్నమాట. చూపిస్తాను మీకు కింద కూడా ఎలా ఉందనేది. సో ఇది ఆ ఎదురుగా లిఫ్ట్లు ఉంటాయి చూశారు కదా. ఇక్కడ ఏంటంటే అంతా ఫోటోషూట్ అనమాట. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉండిద్ది. ఇది వాటర్ ఫాల్ ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఉండిద్ది. పైన చూశారు కదా, అంతా కూడా ఏంటంటే పై దాకా అల్లిచ్చారనమాట. బాగుండిద్ది చూడటానికి. ఇక్కడ ఏంటంటే ఈ అవతార్ సినిమా ఉంది కదా, అవతార్ సినిమా కూడా ఇక్కడ షూట్ చేశారనమాట. సో అవతార్ సినిమాలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం పెట్టారు. మేము ప్రీవియస్గా వచ్చినప్పుడు అయితే దీంట్లో అవతార్ మూవీ షూటింగ్ అప్పుడే అయిపోయిందనమాట, 2 years బ్యాక్. సో అప్పుడు మేము చూసాం. అంటే అవతార్లో మనకు కానొచ్చే మొత్తం కూడా ఇక్కడ పెట్టి ఉండాలి. లోపల ఏంటంటే షూట్ చేసుకోవడం బాగుండిద్ది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఒక మూవీ థియేటర్ కూడా ఉండిద్ది అనమాట లోపల. అంటే అవతార్ మూవీస్ లాంటివి ప్లే చేయడానికి. అవి కూడా ఏంటంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు అవి ఫ్రీగానే అక్కడ కూర్చొని చూడవచ్చు. కాకపోతే ఏంటంటే మొత్తం చీకటి గదిలాగా ఉండిద్ది. ఓన్లీ ఏంటంటే థియేటర్లో మూవీ అయితే రన్ అవుతూ ఉండిద్ది అనమాట. చాలా విజువల్స్ అయితే బాగుంటాయి చాలా చూడటానికి. అంటే 3D విజువల్స్ కూడా ఉంటాయి. వెళ్తున్నాం మేము, ఇంకా ముందుకు వెళ్తున్నాం. అంటే ఇది తిరగటానికి సుమారు చూడటానికి 2 గంటల నుంచి 3 గంటల దాకా పట్టిద్ది అనమాట. వెంటనే అయిపోదు. బయట నుంచి చూస్తే ఏదో చిన్నదానిలాగా ఉంటుంది, కానీ లోపలికి పోతే చాలా పెద్దది. ఎంత తిరిగినా కానీ ఇంకా ఉన్నట్టు ఉండిద్ది అనమాట. అంతా తిరిగి చూసుకోవడానికి లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా. ఆ పైన చూశారు కదా, ఇంకా నైట్ అవుతే లైట్స్ చేస్తారనమాట. ఈ మొత్తం ఈ క్లౌడ్ ఫారెస్ట్ మొత్తం లోపల లైట్స్ చేస్తారు. సో అది ఒక విజువల్స్ అనేది అది ఒక డిఫరెంట్గా ఉండిద్ది అనమాట చూడటానికి. ఇది కంప్లీట్ వ్యూ అనమాట. మీరు చూస్తున్నారుగా పై దాకా. అది ఇక్కడ మధ్య మధ్యలో ఏంటంటే వాటర్ స్ప్లింక్ అయ్యేటట్టుగా పెడతారు. ఇంకా ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇది బయటికి వెళ్ళేది. ఇందాక మనం చూపించాం కదా, లోపలికి వెళ్ళటానికి చూశారు కదా, చాలా నీట్గా అంటే చైనీస్ టెంపుల్ లోపలికి వెళ్తున్నట్టు ఉండిద్ది అనమాట ఇక్కడ చూడటానికి. ఫ్లవర్స్ అవన్నీ కూడా అది యాక్చువల్గా అదే అనమాట మనకు ఇందాక చూపించింది. ఈ మొత్తం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అయితే వేసారు. ఇదంతా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్. వీళ్ళంతా క్యూలో నిలబడ్డోళ్ళే. అంతా క్యూ అనేది ఈరోజు పెద్దగా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి చాలామంది వచ్చారనమాట. సమ్మర్ అయ్యాలకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు చూడటానికి. చిన్నపిల్లలను కూడా తీసుకొని వస్తారన్నమాట. ఇది స్టార్టింగ్.